లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే శివకుమార్ లాల్ గారు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళిన మీరు మరి భూభారతిని తీసుకురావడానికి దగ్గర సంవత్సరాల టైం పట్టింది. మరి ఈ భూభారతి పేరిట భూముల రికార్డులకు సంబంధించిన నూతన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. ఎప్పుడు దీని ద్వారా అయినా సంబంధిత బాధితులకు కానీ రైతులకు కానీ న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అసలు ఈ మార్పులు వచ్చిన తర్వాత మీరు ప్రధానంగా దేని మీద దృష్టి సారించబోతున్నారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. అయితే గతంలో ధరణిని తీసుకొచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ వాళ్ళు చెప్పింది వేరు. ధరణి తీసుకొచ్చిన తర్వాత ఎంత మందికి రైతులకి ఇబ్బంది చేసిండ్రు, ఎవరైతే భూములు ఉన్న వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు చేసిండ్రు, దాంట్లో అనుభవదారు కాలం లేదు, కౌలుదారు కాలం లేదు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా చేసి ప్రజలని మొత్తానికి ఇబ్బందులకు గురి చేసిండ్రు. దానివల్ల రైతులు కానీ, లేకపోతే భూమి పొరగొట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే పోడు భూముల గురించి కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం చెప్పిన మాటలకు చేసేదానికి ఎక్కడ కూడా పొందన లేకుండా పోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూభారతి అనేది మేము లాంచ్ చేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో ఆ తప్పులు మా ప్రభుత్వంలో కాకుండా ఖచ్చితంగా రైతులకు కానీ, భూమి పొడగొట్టుకున్న వాళ్ళకు కానీ, లేకపోతే ఈ ఏదైతే రికార్డ్స్లలో మార్పులు చేర్పులు కానీ, లేకపోతే గతంలో ఉన్న వెబ్సైట్ ఏదైతే కరెక్ట్ గా ఓపెన్ కావడం లేదు, ఇది ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటది అనే రకంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న నిన్ననే అది అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు అధికారులకు కానీ ఆ వెబ్సైట్ గురించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలకు అర్థమయ్యేలాగా సదస్సులు పెట్టండి, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాము. అక్కడ అందరికి పబ్లిక్ అర్థమైన తర్వాత ఇదే స్టైల్ ని ప్రజలకి ప్రతి గ్రామంలో కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ లో కానీ ఇది కవర్ చేయమని చెప్పడం జరిగింది. లక్ష్మీనా గారు. ఎస్, అయితే శివలాల్ గారు, ఇది సబ్జెక్టుకి సంబంధం లేకపోయినా రేవంత్ రెడ్డి గారికి ఏదో త్రుటిలో ప్రమాదం తప్పిందని మనకి తెలిసింది. మీ దాకా వచ్చిందా? ఏంటిది అది? లిఫ్ట్లో ప్రమాదం. హలో, రేవంత్ రెడ్డి గారికి లిఫ్ట్లో కొంచెం ప్రమాదం తప్పింది అని మనకి బ్రేకింగ్ న్యూస్గా తెలిసింది. అసలు ఏమైంది అక్కడ? మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు లక్ష్మీనాథ్ గారు, నాకు దాని విషయంలో రైట్ ఐడియా లేదు. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి భూభారతి గురించి ఒక బయట ఉంది రేవంత్ రెడ్డి గారిది. ముందు రేవంత్ రెడ్డి గారు బయట చూద్దాం. ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈ రోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈ రోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపు, భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్య. ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు నిర్ణయించి ఇండ్ల ప్లాట్లకు చేస్తలేమా? ఇండ్ల ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు భూమి కొలతలతో పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినప్పుడు వ్యవసాయ భూమిని కూడా పక్కాగా కొలిసి దానికి సరిహద్దులు నిర్ణయించడం పెద్ద సమస్యన? మన రెవెన్యూ సిబ్బంది చేయలేరా ఈ పని? దీన్ని మనకు అసాధ్యమా? తెలంగాణ రాష్ట్రం సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించేది తెలంగాణ రాష్ట్ర హద్దులే నిర్ణయించగలిగిన రెవెన్యూ శాఖ సిబ్బంది భూమి యొక్క హద్దుల్ని నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుందని నేను అడుగుతున్నా. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీలో ఒకటిగా నేను మాటిస్తున్నా, మనం ఏ తప్పు చేయొద్దు, చట్టాలను పకడ్బందీగా అమలు చేద్దాం. చట్టాలు చేయడమే కాదు, అమలు చేసే విధానంలోనే అసలు. రైట్, పాపిరెడ్డి గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. లక్ష్మణ్ గారు,
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ల్యాండ్ స్టే చేయలేమా, మొత్తం పెట్టలేమా, ఇది అసలు సమస్య. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ రాష్ట్రాల్లో కూడా ఇది చాలా కూడా ఇచ్చింది, తెలంగాణ కూడా ఇచ్చింది, మళ్ళీ చేశారు కేసీఆర్. ఒకటే ఇప్పటి గ్రామీణ